హలో గైస్, నేను పెట్టిన మాన్స్టర్వర్స్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్. అండ్ చాలా మంది ఎంసీయూ టైమ్ లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సరే అంతలా అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో కూడా చేసేద్దామని ఫిక్స్ అయ్యా. అంతకంటే ముందు అసలు మార్వెల్లో మొత్తం ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయని ఒకసారి చెక్ చేశా. వామ్మో, మార్వెల్ మూవీస్, సిరీస్, వన్ షాట్స్, స్పెషల్ ప్రెజెంటేషన్స్, రీసెంట్లీ క్యానన్ గా మారిన నెట్ఫ్లిక్స్ షోస్ ఇవన్నీ కలిపి 66 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చూసి ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు కాబట్టి సింపుల్ గా గూగుల్లో సెర్చ్ చేశాను. అండ్ ఫైనల్లీ మార్వెల్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ టైమ్ లైన్ ఆర్డర్ అయితే దొరికింది. ఆ టైమ్ లైన్ ఆర్డర్ ని బేస్ చేసుకుని ఈ వీడియో అయితే చేశాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆరిషియం అనే ఒక సెలెస్టియల్ ఎటర్నల్స్ అనే పవర్ఫుల్ బీయింగ్స్ ని క్రియేట్ చేసి వాళ్ళకు ఒక పని అప్పచెప్తాడు. అదేంటంటే, మీరు భూమి మీదకి వెళ్లి డీవియంట్స్ అనే క్రియేచర్స్ బారి నుండి మనుషుల్ని కాపాడండి అండ్ మిగతా విషయాల్లో అసలు జోక్యం చేసుకోవద్దని అరిషియం ఎటర్నల్స్ కి చెప్పి పంపిస్తాడు. అండ్ 5000 BC టైం పీరియడ్ లో ఎటర్నల్స్ భూమి మీదకి వస్తారు. అండ్ 1521వ సంవత్సరం వరకు డీవియంట్స్ తో ఫైట్ చేస్తారు. తర్వాత వీళ్ళందరూ విడిపోయి మనుషుల్లో కలిసిపోయి నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ గా జీవిస్తూ డీవియంట్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ 2024 నుంచి కరెక్ట్ గా 1000 సంవత్సరాల క్రితం వెన్వుకి 10 రింగ్స్ దొరుకుతాయి. అవి యూజ్ చేసి తన కంటికి కనిపించిన రాజ్యాలన్నీ ఆక్రమించుకుంటూ ఉంటాడు. షాంగ్-చి మూవీలో ఓపెనింగ్ సీన్ ఇదే. అండ్ తర్వాత స్టోరీ 1940s టైం పీరియడ్ లో స్టార్ట్ అవుతుంది. 1943లో మిలిటరీ వాళ్ళు స్టీవ్ రాజర్స్ మీద ప్రాజెక్ట్ రీబర్త్ అనే ఒక డేంజరస్ ఎక్స్పెరిమెంట్ చేసి అతని బాడీలోకి సూపర్ సోల్జర్ సిరం ఎక్కిస్తారు. దానివల్ల స్టీవ్ రాజర్స్ కెప్టెన్ అమెరికాగా మారతాడు అండ్ హైడ్రా అని పిలువబడే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తో ఫైట్ చేస్తాడు. అండ్ 1945లో రెడ్ స్కల్ తో ఫైట్ చేసిన తర్వాత మంచులో గడ్డకట్టుకుపోతాడు. అండ్ ఇది జరిగిన 44 ఇయర్స్ తర్వాత అంటే 1989లో ప్రాజెక్ట్ పెగాసిస్ కోసం తయారు చేసిన లైట్ స్పీడ్ ఇంజన్ ని క్రీ అనే ప్లానెట్ కి చెందిన మనుషులకి దక్కకుండా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన క్యారోల్ డాన్వర్స్ ఆ ఇంజన్ ని పేల్చేస్తుంది. దానివల్ల క్యారోల్ డాన్వర్స్ కెప్టెన్ మార్వెల్ గా మారుతుంది. తర్వాత క్రీ ప్లానెట్ మనుషులు కెప్టెన్ మార్వెల్ యొక్క మెమరీస్ ని ఎరేస్ చేసి స్క్రల్స్ అనే ఏలియన్స్ ని చంపడానికి తనని ఒక వెపన్ లాగా వాడుకుంటారు. అండ్ 1995లో కెప్టెన్ మార్వెల్ భూమి మీదకి వచ్చినప్పుడు తన పాస్ట్ గురించి తెలుసుకుంటుంది. అండ్ క్రీ ప్లానెట్ మీదకి వెళ్లి సుప్రీం ఇంటెలిజెన్స్ ని నాశనం చేస్తుంది. అండ్ స్క్రల్స్ కోసం ఒక కొత్త ప్లానెట్ ని వెతుకుతా అని వాళ్ళకి ప్రామిస్ చేస్తుంది. అండ్ 1996 నుంచి 2014 వరకు ఈ మధ్యలో వెన్వు యింగ్లీని పెళ్లి చేసుకోవడం, షాంగ్-చి పుట్టడం, యింగ్లీ చనిపోవటం, షాంగ్-చి ఇంట్లోంచి పారిపోవటం ఇవన్నీ జరుగుతాయి. అండ్ 2005లో డాక్టర్ బ్రూస్ బ్యానర్ సూపర్ సోల్జర్ సిరం ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయి అతను హల్క్ లా మారిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. అండ్ జనరల్ రాస్ హల్క్ ని ఒక వెపన్ లా వాడుకుందాం అనుకుంటాడు. అందుకే హల్క్ కోసం వెతుకుతూ ఉంటాడు. అండ్ 2010లో టోనీ స్టార్క్ ని ఆఫ్ఘనిస్తాన్ లో టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. కానీ టోనీ తన ఫస్ట్ ఐరన్ మ్యాన్ సూట్ ని తయారు చేసుకుని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అండ్ తర్వాత టోనీ ఐరన్ మ్యాన్ గా మారటం అండ్ లాస్ట్ లో ఐరన్ మాంగర్ తో ఫైట్ చేయడం ఇదంతా జరుగుతుంది. ఇది జరిగిన 6 months తర్వాత అంటే 2011లో ఈ 3 మూవీస్ సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి. 2011లో విప్లాష్ ఐరన్ మ్యాన్ మీద అటాక్ చేస్తాడు. బికాస్ ఐరన్ మ్యాన్ 1 మూవీలో స్టార్క్ కంపెనీలో పనిచేస్తున్న తన కొడుకు చనిపోతాడు. అందుకే ఐరన్ మ్యాన్ మీద అటాక్ చేస్తాడు. బట్ లాస్ట్ లో విప్లాష్ ఐరన్ మ్యాన్ చేతిలో ఓడిపోతాడు. ఈ మూవీకి సైమల్టేనియస్ గా ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీ జరుగుతూ ఉంటుంది. బ్రూస్ బ్యానర్ ని ప్రాణాలతో పట్టుకోవడానికి ఆర్మీ వాళ్ళు 2 సార్లు ట్రై చేస్తారు. బట్ హల్క్ బయటకు వచ్చి మొత్తం నాశనం చేస్తాడు. అండ్ హల్క్ మీద కోపంతో ఎమిల్ బ్లాన్స్కీ అబామినేషన్ గా మారిపోతాడు. అండ్ లాస్ట్ లో హల్క్ వర్సెస్ అబామినేషన్ ఫైట్ జరుగుతుంది. అండ్ ఇది ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీ యొక్క స్టోరీ. అండ్ 2011లోనే థార్ చాలా ఆరోగెంట్ గా ఉన్నాడు. సో ఆస్గార్డ్ కి కింగ్ గా పనికిరాడు అని భావించిన ఓడిన్ థార్ యొక్క పవర్స్ ని తీసేసి భూమి మీద పడేస్తాడు. అండ్ సందు దొరికింది కదా అని లోకి ఆస్గార్డ్ కి కింగ్ అవుదామని ప్లాన్ చేస్తాడు. బట్ లాస్ట్ లో థార్ వచ్చి లోకి ప్లాన్ చెడగొడతాడు. అండ్ మన లోకి స్పేస్ లో పడిపోతాడు. అండ్ తను చనిపోయాడని అందరూ అనుకుంటారు. బట్ లోకిని థానోస్ యొక్క పర్సనల్ సర్వెంట్ అయిన ద అదర్ అనే ఏలియన్ కాపాడతాడు. అండ్ థానోస్ లోకికి మైండ్ స్టోన్ అండ్ చితోరి ఆర్మీని ఇచ్చి భూమి మీద నుంచి స్పేస్ స్టోన్ ని తీసుకురమ్మని ఒక పని అప్పచెప్తాడు. అండ్ 2012లో మంచులో ఫ్రీజ్ అయిపోయి ఉన్న కెప్టెన్ అమెరికా దొరుకుతాడు. అండ్ ఇంకోవైపు నిక్ ఫ్యూరీ వల్ల అవెంజర్స్ టీమ్ ఫామ్ అవుతారు. అండ్ వీళ్ళందరూ కలిసి చితోరి ఆర్మీని తీసుకొచ్చిన లోకిని ఓడిస్తారు. ఇదంతా అవెంజర్స్ మూవీలో జరుగుతుంది. ఈ మూవీ ఎండింగ్ నుంచి 2 స్టోరీలు మొదలవుతాయి. ఒకటి లోకి సిరీస్, రెండోది థార్ ద డార్క్ వరల్డ్ మూవీ. ఈ లోకి సిరీస్ అనేది టైమ్ అండ్ స్పేస్ కి బయట టీవీఏలో జరుగుతుంది. సో దీని టైమ్ లైన్ చెప్పడం కష్టం. బట్ మీకు అర్థం అవడానికి 2012 నుంచి 2026 వరకు జరిగిందని అనుకోండి. అండ్ 2013లో డార్క్ ఎల్వ్స్ అనే ఏలియన్స్ రియాలిటీ స్టోన్ ని యూజ్ చేసి ఒక డార్క్ వరల్డ్ ని క్రియేట్ చేద్దామని అనుకుంటారు. బట్ మన థార్ అండ్ లోకి వాళ్ళని ఓడించి ఆ రియాలిటీ స్టోన్ ని కలెక్టర్ దగ్గర ఉంచుతారు. అండ్ 2013లోనే ఐరన్ మ్యాన్ 3 మూవీ కూడా జరుగుతుంది. ఆల్డ్రిచ్ కిలియన్ అనే విలన్ దగ్గర నుంచి యుఎస్ ప్రెసిడెంట్ ని అండ్ పెప్పర్ పాట్స్ ని కాపాడడం చుట్టూ ఈ మూవీ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది.
జరుగుతుంది. అండ్ 2014లో కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 1 and 2 ఈ 3 మూవీస్ జరుగుతాయి. వింటర్ సోల్జర్ మూవీలో హైడ్రా వాళ్ళు నిక్ ఫ్యూరీని చంపడానికి వింటర్ సోల్జర్ అయిన బక్కీని పంపిస్తారు. ఎందుకంటే షీల్డ్ ఏజెన్సీ వాళ్ళు తయారు చేస్తున్న ప్రాజెక్ట్ ఇన్సైట్ వల్ల హైడ్రా వాళ్ళకి థ్రెట్ ఉంటుంది. అందుకే బక్కీ వచ్చి అటాక్ చేస్తాడు అండ్ తనని మన కెప్టెన్ అడ్డుకుంటాడు. అండ్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 1 మూవీలో థానోస్ కి పవర్ స్టోన్ దొరకకుండా పీటర్ క్విల్ అండ్ తన టీం ట్రై చేస్తారు అండ్ ఆ పవర్ స్టోన్ ని నోవా కార్ప్ దగ్గర ఉంచుతారు. అండ్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 2 మూవీ అనేది పీటర్ క్విల్ ఫాదర్ అయిన ఈగోని డిఫీట్ చేయడం చుట్టూ మూవీ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది. అండ్ 2015లో టోనీ అండ్ బ్రూస్ బ్యానర్ కలిసి మైండ్ స్టోన్ యొక్క డీక్రిప్టెడ్ కోడ్ ని యూజ్ చేసి అల్ట్రాన్ ని తయారు చేస్తారు. బట్ అల్ట్రాన్ ఈవిల్ గా మారిపోయి అసలు భూమి మీద మనిషి జాతి లేకుండా చేద్దామని అనుకుంటాడు. అండ్ తన కోసం విజన్ బాడీని తయారు చేసేటప్పుడు అవెంజర్స్ దాన్ని దొంగిలించి విజన్ ని క్రియేట్ చేస్తారు. తర్వాత అల్ట్రాన్ సోకోవియా అనే ఒక సిటీని గాల్లో లేపి దాన్ని కింద పడేస్తే ఆ ఫోర్స్ వల్ల భూమి మీద ఉన్న హ్యూమన్ రేస్ మొత్తం అంతమవుతారని ఒక ప్లాన్ చేస్తాడు. బట్ మూవీ లాస్ట్ లో ఐరన్ మ్యాన్ అండ్ థార్ కలిసి సోకోవియా సిటీని గాల్లోని పేల్చేసి భూమిని కాపాడతారు. అండ్ 2015లోనే యాంట్ మ్యాన్ 1 మూవీ కూడా జరుగుతుంది. హ్యాంక్ పిమ్ యొక్క ష్రింకింగ్ టెక్నాలజీని చెడ్డ వాళ్ళకి అమ్మేద్దామని డారెన్ క్రాస్ అనే ఒక పర్సన్ ట్రై చేస్తాడు. అతన్ని ఆపడానికి హ్యాంక్ పిమ్ స్కాట్ లాంగ్ అనే ఒక దొంగని రిక్రూట్ చేసుకుంటాడు. అండ్ స్కాట్ లాంగ్ యాంట్ మ్యాన్ గా మారి డారెన్ క్రాస్ ని ఓడిస్తాడు. అండ్ 2016లో హాల్మట్ జీమో అనే ఒక పర్సన్ అవెంజర్స్ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. బికాస్ అవెంజర్స్ వల్ల సోకోవియా ఇన్సిడెంట్ లో తన ఫ్యామిలీని పోగొట్టుకుంటాడు. ఈ జీమో క్యారెక్టర్ ఒక బాంబ్ బ్లాస్ట్ చేసి అది బక్కీ చేసినట్టు ఫ్రేమ్ చేస్తాడు. ఈ బ్లాస్ట్ లో టిచాలా ఫాదర్ అయిన టిచాకా చనిపోతాడు. ఇదంతా బక్కీ చేశాడనుకుని అతన్ని పట్టుకోవడానికి ఐరన్ మ్యాన్ టీం ట్రై చేస్తారు. బట్ కెప్టెన్ టీం వాళ్ళని అడ్డుకుంటారు. అండ్ మూవీ లాస్ట్ లో బక్కీకి ఆ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధం లేదని తెలుసుకున్న టోనీ కెప్టెన్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. బట్ టోనీ పేరెంట్స్ ని బక్కీ చంపాడు అని తెలుసుకున్న తర్వాత టోనీ బక్కీని చంపాలి అనుకుంటాడు. బట్ కెప్టెన్ టోనీని అడ్డుకుంటాడు. బికాస్ బక్కీ అది కావాలని చేయలేదు. హైడ్రా వాళ్ళు బక్కీని బ్రెయిన్ వాష్ చేసి అదంతా చేయించారు. అండ్ కెప్టెన్ అండ్ బక్కీ కలిసి టోనీని డిఫీట్ చేస్తారు. దానివల్ల కెప్టెన్ అండ్ టోనీ విడిపోతారు. ఈ సివిల్ వార్ ఈవెంట్స్ జరిగిన తర్వాత ఈ 3 మూవీస్ జరుగుతాయి. బ్లాక్ విడో మూవీలో నటాషా తన సిస్టర్ అయిన ఎలెనా బిలోవాతో కలిసి రష్యాలో జరుగుతున్న ద బ్లాక్ విడో ప్రోగ్రామ్ ని డెస్ట్రాయ్ చేస్తారు. అండ్ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీలో స్టార్క్ ఇండస్ట్రీకి సంబంధించిన వెపన్స్ అన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మడానికి వల్చర్ ట్రై చేస్తాడు. కానీ వల్చర్ ని మన స్పైడర్ మ్యాన్ అడ్డుకుంటాడు. అండ్ సివిల్ వార్ మూవీలో టిచాకా చనిపోయిన తర్వాత వకాండాకి కింగ్ అవుదామని టిచాలా కజిన్ అయిన కిల్ మాంగర్ ట్రై చేస్తాడు. కానీ టిచాలా కిల్ మాంగర్ ని ఓడించి వకాండాకి కింగ్ అవుతాడు. అండ్ 2016 నుంచి 2017 వరకు డాక్టర్ స్ట్రేంజ్ మూవీ జరుగుతుంది. ఒక కార్ యాక్సిడెంట్ లో ఇంజ్యూర్ అయిన స్టీవెన్ స్ట్రేంజ్ తన చేతులు క్యూర్ చేసుకోవడానికి మిస్టికల్ సిటీ అయిన కమర్తాజ్ కి వెళ్తాడు. అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత టైమ్ స్టోన్ ని యూజ్ చేసి ప్రపంచాన్ని కాపాడతాడు. దాంతో స్టీవెన్ స్ట్రేంజ్ సార్సరర్ సుప్రీం గా మారతాడు. అండ్ 2017 థార్ రాగ్నరాక్ మూవీలో ఓడిన్ వల్హలాకి వెళ్లిపోయిన తర్వాత హెలా ప్రిజన్ నుంచి బయటకు వస్తుంది. అండ్ 9 రిలమ్స్ కి క్వీన్ అవుదామని ట్రై చేస్తుంది. హెలాని ఓడించాలంటే రాగ్నరాక్ ఈవెంట్ అంటే యాస్గార్డ్ నాశనం అవ్వడం ఒకటే దారి అని ఓడిన్ ద్వారా థార్ తెలుసుకుంటాడు. అండ్ యాస్గార్డ్ మీదకి సార్టర్ ని వదులుతాడు. అండ్ యాస్గార్డ్ మొత్తం నాశనం అవుతుంది. అండ్ యాస్గార్డియన్స్ అందరూ ఒక స్పేస్ షిప్ లో తప్పించుకుంటారు. అండ్ 2018లో థానోస్ నోవా కార్ప్ దగ్గర పవర్ స్టోన్, లోకి దగ్గర స్పేస్ స్టోన్, కలెక్టర్ దగ్గర రియాలిటీ స్టోన్, గమోరాని సాక్రిఫైస్ చేసి సోల్ స్టోన్, డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర టైమ్ స్టోన్, విజన్ దగ్గర మైండ్ స్టోన్, ఈ స్టోన్స్ అన్ని కలెక్ట్ చేసి ఇన్ఫినిటీ గాంట్లెట్ తో చిటికేస్తాడు. దానివల్ల యూనివర్స్ లో సగం పాపులేషన్ డస్ట్ అయిపోతారు. అండ్ ఈ ఇన్ఫినిటీ వార్ మూవీకి సైమల్టేనియస్ గా యాంట్ మ్యాన్ 2 మూవీ జరుగుతూ ఉంటుంది. హ్యాంక్ పిమ్ క్వాంటమ్ రేలంలోకి వెళ్లి జానెట్ ని కాపాడి తీసుకొస్తాడు. ఈ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ లో స్కాట్ లాంగ్ క్వాంటమ్ రేలంలోకి వెళ్తాడు. బట్ థానోస్ స్నాప్ వల్ల అందరూ డస్ట్ అయిపోతారు కాబట్టి స్కాట్ లాంగ్ క్వాంటమ్ రేలంలో ఇరుక్కుపోతాడు. ఇది జరిగిన 5 years తర్వాత అంటే 2023లో ఒక ఎలక వల్ల మషీన్ ఆన్ అయ్యి స్కాట్ లాంగ్ క్వాంటమ్ రేలంలోంచి బయటకు వస్తాడు. ఈ క్వాంటమ్ రేలం గురించి, టైం ట్రావెల్ పాసిబిలిటీస్ గురించి అవెంజర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ టోనీ ఒక టైం మెషిన్ ని తయారు చేస్తాడు. దాన్ని యూజ్ చేసి అవెంజర్స్ అందరూ టైం ట్రావెల్ చేసి ఇన్ఫినిటీ స్టోన్స్ అన్ని కలెక్ట్ చేస్తారు. అండ్ ప్రొఫెసర్ హల్క్ స్నాప్ చేసి 5 years బ్యాక్ డస్ట్ అయిపోయిన వాళ్ళందరినీ తిరిగి తీసుకొస్తాడు. కానీ థానోస్ కూడా టైం ట్రావెల్ చేసి వచ్చి అవెంజర్స్ తో ఫైట్ చేస్తాడు. అండ్ చివరికి మన ఐరన్ మ్యాన్ స్నాప్ చేసి థానోస్ ని డస్ట్ చేస్తాడు. ఇక్కడితో ఫేజ్ 3 అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ 3 phases కి మధ్యలో మార్వెల్ 1 shots, గ్రూట్ సిరీస్, నెట్ఫ్లిక్స్ సిరీస్లు కూడా జరుగుతాయి. అవన్నీ ఇంక్లూడ్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని వాటిని ఇంక్లూడ్ చేయలేదు. అండ్ వీటి గురించి సెపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ మార్వెల్ ఫేజ్ 4 and 5 కి సంబంధించిన వీడియో రేపు గానీ ఎల్లుండి గానీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ మార్వెల్ ఫేజ్ 1 నుంచి 3 వరకు మీకు ఇష్టమైన మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నా ఫేవరెట్ మూవీస్ వచ్చేసి ఐరన్ మ్యాన్, ద ఇంక్రెడిబుల్ హల్క్, అవెంజర్స్, కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్, సివిల్ వార్, డాక్టర్ స్ట్రేంజ్, థార్ రాగ్నరాక్, ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్. ఈ మూవీస్ అన్ని నాకు ఇష్టం. ఇందులో మరీ ముఖ్యంగా ద ఇంక్రెడిబుల్ హల్క్, సివిల్ వార్, థార్ రాగ్నరాక్, ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ ఈ మూవీస్ అంటే ఇంకా ఇష్టం. అండ్ ఈ వీడియోలో మార్వెల్ టైమ్ లైన్ మీకు అర్థమయ్యేలా చెప్పానని నేను అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.
And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling. Take care. Bye bye.